మత్తయి శుభవార్త మత్తయి 1వ అధ్యాయము. ఇది యేసుక్రీస్తు వంశావళి లేఖనం. ఆయన దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు యోదా అతడి అన్నదమ్ములు. యోదా కుమారులు పెరెసు, జెరహు, వారి తల్లి తామారు. పెరెసు కుమారుడు ఎస్రోన్, ఎస్రోన్ కుమారుడు ఆరాం, ఆరాం కుమారుడు అమ్మినాదాబు, అమ్మినాదాబు కుమారుడు నయస్సోను, నయస్సోను కుమారుడు షల్మాను, సల్మాను కుమారుడు బోయజు, బోయజు తల్లి రాహబు, బోయజు కుమారుడు ఓబేదు, ఓబేదు తల్లి రూతు, ఓబేదు కుమారుడు యెషయి, యెషయి కుమారుడు దావీదు రాజు, దావీదు కుమారుడు సొలొమోను, సొలొమోను తల్లి మొదట ఉరియా భార్య. సొలొమోను కుమారుడు రెహబాం, రెహబాం కుమారుడు అబియా, అబియా కుమారుడు ఆసా, ఆసా కుమారుడు యెహోషాపాతు, యెహోషాపాతు కుమారుడు యెహోరాం, యెహోరాం కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు యోతాం, యోతాం కుమారుడు ఆహజు, ఆహజు కుమారుడు హిజ్కియా, హిజ్కియా కుమారుడు మనష్షే, మనష్షే కుమారుడు ఆమోను, ఆమోను కుమారుడు యోషియా, యోషియా కుమారులు యెకొన్యా అతడి సోదరులు. వారి కాలంలో యూదులను బబులోనుకు తీసుకువెళ్లడం జరిగింది. యూదులను బబులోనుకు తీసుకువెళ్లడం జరిగిన తరువాత వీరు జన్మించారు. యెకొన్యా కుమారుడు షయల్తీయేల్, షయల్తీయేల్ కుమారుడు జెరుబ్బాబెల్, జెరుబ్బాబెల్ కుమారుడు అబీహూదు, అబీహూదు కుమారుడు ఎల్యాకీం, ఎల్యాకీం కుమారుడు అజోరు, అజోరు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అకీం, అకీం కుమారుడు ఎలీహూదు, ఏలీహూదు కుమారుడు ఎలియాజరు, ఎలియాజరు కుమారుడు మత్తాను, మత్తాను కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోసేపు, యోసేపు మరియ భర్త. ఆమెకు యేసు జన్మించాడు. యేసు బిరుదం క్రీస్తు. ఈ విధంగా అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలు, దావీదు కాలం నుంచి యూదులను బబులోనుకు తీసుకువెళ్లిన కాలం వరకు 14 తరాలు, బబులోనుకు తీసుకువెళ్లిన కాలం నుంచి క్రీస్తు వరకు 14 తరాలు. ఇది యేసుక్రీస్తు జన్మ వివరణ. ఆయన తల్లి అయిన మరియకు యోసేపుతో వివాహం నిశ్చయం అయింది గాని వారు ఏకం కాకముందే ఆమె పవిత్రాత్మ మూలంగా గర్భవతి అని కనబడింది. ఆమె భర్త యోసేపు న్యాయవంతుడు గనుక ఆమెను బహిరంగ అవమానానికి గురి చేయటం ఇష్టం లేక రహస్యంగా ఆమెతో తెగతెంపులు చేసుకోవాలనుకున్నాడు. అతడు ఈ విషయాల గురించి తలపోస్తూ ఉంటే ప్రభు దేవదూత ఒకడు అతనికి